మహిళలు చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు కామాంధులు. వరుసకు చెల్లి, కూతురు అని కూడా చూడటం లేదు. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించి నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో మార్పులు చేసింది. మహిళలపై అత్యాచార కేసులను నమోదు చేయడానికి గతంలో ఉపయోగించే ఐపీసీని మార్చి బీఎన్ఎస్ఎస్ సెక్షన్లలో కొన్ని సెక్షన్లను చేర్చారు. నేరస్తులకు కనీసం 10 ఏళ్ల శిక్షను విధించనున్నారు. తీవ్రతను బట్టి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఫైన్ కూడా విధించేలా మార్పులు చేశారు. మైనర్లపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించి బీఎన్ఎస్ఎస్లో సెక్షన్స్ మార్చారు. 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే కనీసం 20 ఏళ్ల శిక్ష విధించనున్నారు. తీవ్రతను బట్టి సహజ మరణం పొందే వరకు జైలు శిక్ష విధిస్తారు. జరిమానా కూడా పడుతుంది. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే గరిష్టంగా మరణశిక్ష విధించేలా కఠినమైన మార్పులు చేశారు. మైనర్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే సహజ మరణం పొందే వరకు జైలు శిక్ష విధించనున్నారు. అండర్ 12 ఇయర్స్ లోపల జరిగినటువంటి పిల్లలపైన మైనర్లపైన ఇప్పుడు 70 సబ్ క్లాస్ 1 ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ 16 ఇయర్స్ బిలో ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళపైన జరిగినటువంటి 376D ఏదైతే ఉందో 375 దాని కాస్త 70 సెక్షన్ 70 సబ్ క్లాస్ 2 ప్రకారం వాళ్ళపైన లైఫ్ ఇంప్రిజన్మెంట్ అదేవిధంగా మరణశిక్ష విధించడం కూడా జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్తో అంటే 16 ఇయర్స్ బిలో మైనర్ల పైన ఏది సెక్షన్ 70 సబ్ క్లాస్ 2 ప్రకారం జరిగినటువంటి రేపుల పైన ఏంటంటే కొంత రాయితీ అనేది అంటే వాళ్ళకి మరణశిక్ష నుంచి మరణశిక్ష తప్పించి యావజ్జీవ కారాగార శిక్షతో దాంతోపాటుగా కొంత ఫైన్ అనేది వేయడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా మహిళలకు సంబంధించినంత వరకు 354D అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఉండేది. అది పాతకు సంబంధించినటువంటిది 354Dగా ఉండేది. దానికి ఏంటంటే పాతకు సంబంధించినటువంటి ఇంప్రిజన్మెంట్ 7 ఇయర్స్ అదేవిధంగా అట్లా ఉండేది. ఇప్పుడు మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాల్ని అదేవిధంగా మహిళలపైన జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ని అరికట్టడానికి ఇప్పుడు భారతీయ సురక్షా న్యాయ సంహితలో ఏం జరిగిందంటే దాన్ని కాస్త ఏదైతే ఇప్పుడు మహిళలపైన జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ని సెక్షన్ 75గా రూపాంతరం చెందడం జరిగింది. 7 ఇయర్స్ శిక్ష ఇప్పుడు ఇంతకుముందు పాత దాంట్లో ఉన్నట్టయితే ఏది పనిష్మెంట్ ఇప్పుడు దాన్ని కాస్త 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలకు పెంచడం జరిగింది అన్నట్టు. అంటే మహిళలకి పెద్దపీట, మహిళలకి అదేవిధంగా చిన్నారులకి మైనర్లకి వీళ్ళు పెద్దపీట వేయడం జరిగింది. ఏది ఈ క్రిమినల్కి సంబంధించినటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ ఏదైతే ఉందో భారతీయ సురక్షా న్యాయ సంహిత BNSSను ఈ దీంట్లో కొంచెం మహిళలకి విధంగా చిన్నారులకు మైనర్లకి ఎక్కువ పెద్దపీట ప్రాముఖ్యత వహించడం జరిగింది. మిగతా అన్ని కొన్ని చిన్న మార్పులు చేర్పులు జరగడం జరిగింది.